కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ ఎన్ని రకమైన చర్యలను జరుగుతుంది, దానిలో ఏ విధంగా మనకు చర్యలు జరుగుతుందో మనం ఈరోజు చూస్తాం. ఈరోజు ముఖ్యంగా ఈ కార్బన్ కాంపౌండ్స్ కెమికల్ ప్రాపర్టీస్ రియాక్షన్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. దే ఆర్ నెంబర్ 1 కంబషన్, అంటే దహనం చేయడం వల్ల కార్బన్ కాంపౌండ్స్ కార్బన్ సమ్మేళనాలను దహనం చేయడం వల్ల ఏ విధమైన చర్యలు ఉంటున్నాయి, లేదంటే పాక్షిక ఆక్సీకరణ చర్యలు, పార్షియల్ ఆక్సిడేషన్ చర్యలుగా అది ఒక టైప్గా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత సంకలన చర్యలు అడిషన్ రియాక్షన్స్ అని ఇంకొకటి, దాని తర్వాత ప్రతిక్షేపక చర్యలు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్గా ఈ 3 రకాలుగా చర్యలను ఈ 4 రకాలుగా ఈ చర్యలను విభజించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ దహనం లేదంటే దాన్ని కంబషన్ రియాక్షన్స్ అంటారు. ఏదైనా ఒక కార్బన్ కాంపౌండ్స్ని బాగా హీట్ చేసినట్టయితే, అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో దాన్ని హీట్ చేసినట్టయితే ఆ కార్బన్ కాంపౌండ్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద రెస్పెక్టివ్ కాంపౌండ్స్. సో మనకేమి ఇస్తాడు, రేపు ఎంట్రన్స్లో ఒక రియాక్షన్ ఇస్తాడు. రియాక్షన్ ఇచ్చి అది కంబషన్ రియాక్షనా, అది ఆక్సిడేషన్ రియాక్షనా, అడిషన్ రియాక్షనా, సబ్స్టిట్యూషన్ రియాక్షనా అని ఈ 4 రియాక్షన్స్లో ఒక రియాక్షన్ మీరు ఐడెంటిఫై చేయమంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ కంబషన్ రియాక్షన్ అంటే ఏంది, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంది, అడిషన్ రియాక్షన్ అంటే ఏంది, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంది మనం చూద్దాం. ఇక్కడ మనము కంబషన్ రియాక్షన్స్ చూసాం. అంటే కంబషన్ రియాక్షన్ అంటే ఏమిటి అంటే కార్బన్ కాంపౌండ్స్ని ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో మనము బర్నింగ్ కంబషన్ దహనం చేసినట్టయితే మనకు ఏ రకమైన కాంపౌండ్స్ ఇస్తాయో చూద్దాం. నెంబర్ 1 కార్బన్ని హీట్ చేసినట్టయితే, ఏదంటే కోల్ కానీ కోక్ కానీ దాన్ని హీట్ చేసినట్టయితే, మనం హీట్ చేస్తే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సఫిషియంట్ ఆక్సిజన్లో మనకి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ శక్తిని విడుదల చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుందేమో, కార్బన్ను ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో మండించినట్టయితే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అదే సపోజ్ ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ తక్కువగా సప్లై చేసినట్టయితే అక్కడ మనకు కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ వాట్ ద ఎయిర్, అంటే గాలిని తక్కువగా ఉందా ఎక్కువగా ఉంది బట్టి దాని యొక్క ప్రోడక్ట్ ఇస్తుంది. సరే, కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డయాక్సైడ్, మనం ప్లస్ ఎనర్జీ లిబరేట్ చేస్తుంది. నెక్స్ట్ రియాక్షన్ చూసినట్టయితే ఈ C2H6ని మనం ఏమంటాము, ఈథేన్. ఒకవేళ కార్బన్ కాంపౌండ్స్ని ఇక్కడ ఈథేన్ని తీసుకొని దాన్ని హీట్ చేసినట్టయితే, మనం దహనం చేసినట్టయితే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ప్లస్ ఎనర్జీ శక్తిని లిబరేట్ చేస్తుంది. అలానే ఇథైల్ ఆల్కహాల్ C2H5, దీన్ని ఏం రాయొచ్చు, C2H5OHగా మనం రాయొచ్చు. అంటే ఇదేంటి, ఇథైల్ ఆల్కహాల్గా మనం చెప్పొచ్చు. ఇథైల్ ఆల్కహాల్ ఆర్ దీన్ని ఏం చెప్పొచ్చు, ఇథనోల్గా చెప్పొచ్చు. సో ఇథనోల్ని దహనం చేసినట్టయితే, కంబషన్ చేసినట్టయితే వాట్ యూ విల్ గెట్ కార్బన్ డయాక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. అంటే ఇక్కడ ముఖ్యంగా మనము కార్బన్ను తీసుకున్నా, లేదంటే ఈథేన్ను తీసుకున్నా, లేదంటే మనము ఇథైల్ ఆల్కహాల్ను తీసుకున్న గాలిలో మండించినట్టయితే, దహనం చేసినట్టయితే ఇక్కడ మనకు ఏమొస్తుంది, కార్బన్ డయాక్సైడ్, వాటర్ మాలిక్యూల్ ప్లస్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. అంటే దీన్ని ఏమంటారు, కంబషన్. అంటే మనకు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో ఒక కార్బన్ కాంపౌండ్ను మండించినట్టయితే కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్గా ప్లస్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. ఇటువంటి రియాక్షన్ని ఏమంటారు, దహన చర్యలు లేదంటే కంబషన్ రియాక్షన్స్ అని అనడం జరుగుతుంది. సో రేపు ఎగ్జామ్లో అడగొచ్చు C+O2 వాట్ యూ విల్ గెట్, లేదంటే మనకు ఈథేన్ను కంబషన్ చేసినట్టయితే, దహనం చేసినట్టయితే మీకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి. సో ఇక్కడ ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ను మండించినట్టయితే ఏ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఏ కార్బన్ కాంపౌండ్ అయినా గాలిలో మండించినట్టయితే ఇక్కడ మీకు ఏమొస్తుంది, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ వస్తుందన్న విషయాన్ని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. యూ టేక్ ఎనీ కార్బన్ కాంపౌండ్
ఈథేన్ తీసుకోండి, మీథేన్ తీసుకోండి, ఆర్ ఎనీ కార్బన్ కాంపౌండ్ ఆన్ హీటింగ్ వితౌట్ దహనం చేసినట్టయితే యూ విల్ గెట్ అ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రియాక్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీకు బ్యాలెన్స్ చేయమని కూడా వచ్చు. 2, 7, 4, 6 ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 2s ఏంటి 4, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 4. సో ఆ విధంగా మనకి ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 6 12. ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 2s 12. ఇక్కడ ఆక్సిజన్స్ చూడండి 7 2s 14. ఇక్కడ చూసినట్టయితే 6 2s 4, 2s 8. దెన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6, టోటల్ 14. అంటే ఈ విధంగా బ్యాలెన్స్ చేయమనొచ్చు, లేదంటే రియాక్షన్ను రాయమనొచ్చు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏ విధమైన రియాక్షన్ అయినా అడగచ్చు, లేకపోతే ఈ రియాక్షన్ ఇచ్చి ఇది దహన చర్యనా కాదా అన్న విషయాన్ని కూడా అడగచ్చు. సో ఒక దాని గురించి చదివినప్పుడు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం చదవాలి. దహన చర్యలు కంబషన్ రియాక్షన్స్ గురించి చూసాం. అంటే ఏదైనా కార్బన్ కాంపౌండ్స్ని హీట్ చేస్తే టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్. అలానే నెక్స్ట్ టైప్ రియాక్షన్ చూసినట్టయితే ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటే ఇప్పుడు దహన చర్యలన్నీ ఆక్సిడేషన్ రియాక్షన్సే. అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్. అంటే దహన చర్యలన్నీ ఆక్సిడేషన్ రియాక్షన్స్. కానీ అన్ని ఆక్సిడేషన్ రియాక్షన్స్ అన్నీ మనకు దహన చర్యలు కావు. ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్స్కి వస్తే ఇథనాల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్షార పొటాషియం పర్మాంగనేట్, లేదంటే ఆమ్ల పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో వేడి చేసినట్టయితే, ఇది ముఖ్యంగా ఫస్ట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ద రెస్పెక్టివ్ ప్రోడక్ట్స్, ఇక్కడ ఆల్కహాల్ ఏం జరుగుతుంది? మనకు ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ ఆల్డిహైడ్స్. ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్స్. దీన్ని ఏమంటాము? ఇథనాల్ అంటాం. దీన్ని ఇథనాల్. ఫస్ట్ ఏమవుతుంది? ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్స్. దెన్ హియర్ ఆల్డిహైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్. మనకి ఇక్కడ ఏమిస్తుంది? దీన్ని ఇథనోయిక్ యాసిడ్. దీన్ని ఏమంటాము? ఎసిటిక్ యాసిడ్గా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏమైంది? ఆక్సిడేషన్ రియాక్షన్స్, ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఆ విధంగా మనకు ఈ ఆక్సిడేషన్ రియాక్షన్స్ దే ఆర్ కన్వర్టెడ్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ కానీ లేదంటే బేసిక్ కానీ పొటాషియం పర్మాంగనేట్లో హీట్ చేసినట్టయితే మనకి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆల్కహాల్స్ ఆల్డిహైడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్గా మనకి ఇక్కడ కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఇటువంటి రియాక్షన్ని మనం ఏమంటాము? ఆక్సిడేషన్ రియాక్షన్స్ అని అంటాం. ఇంకో టైప్ రియాక్షన్ చూసినట్టయితే మనకి ఇప్పుడు అడిషన్ రియాక్షన్స్గా మనం పేర్కొంటాం. అడిషన్ రియాక్షన్స్ యాడ్ చేయడం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకున్నాం. ఈ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అని. ఇక్కడ 1 2 3 4 సెకండ్ పొజిషన్లో మనకు ఐన్ ఉంది కాబట్టి 2 బ్యూటైన్ అంటాం. సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ బ్యూటైన్. సో ఈ బ్యూటైన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కెటలిస్ట్, నికెల్ కెటలిస్ట్. ఇక్కడ నికెల్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మరి కెటలిస్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కెటలిస్ట్? ఇట్ ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద కెటలిస్ట్. ఒక రియాక్షన్ యొక్క యాక్టివిటీ పెంచాలన్నా దాని యొక్క తగ్గించాలన్నా ఇక్కడ మనకు నికెల్ అనే క్యాటలిస్ట్ చాలా, ఈ రియాక్షన్లో నికెల్ అనే క్యాటలిస్ట్ యూజ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రియాక్ట్ విత్ హైడ్రోజన్, ఇక్కడ ట్రిపుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే CH3 డబుల్ బాండ్ CH3గా మనకు కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఒక హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఏమైంది? అడిషన్ కాబడింది. అంటే ట్రిపుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గా కన్వర్ట్ అయింది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్. అలానే మళ్ళీ సపోజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ నికెల్ క్యాటలిస్ట్ హైడ్రోజన్ని యాడ్ చేసినట్లయితే అడిషన్ రియాక్షన్ యాడ్ చేసినట్టయితే మన ఇక్కడ CH3 CH2CH3గా ఏర్పడుతుంది. ఇక్కడ ఈ కాంపౌండ్ చూసినట్టయితే 1 2 3
4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ ప్లస్ ఏన్ అంటే ఒక నార్మల్ బ్యూటేన్గా మనం ఇక్కడ రాయొచ్చు. సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఇదేమిటంటే 1 2 3 4 అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 4 అంటే బ్యూట్. ఇక్కడ 1 2 సెకండ్ పొజిషన్ దగ్గర ఈన్ ఉంది కాబట్టి 2 బ్యూటీన్గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ 2 బ్యూటైన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 2 బ్యూటీన్, 2 బ్యూటీన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ నార్మల్ బ్యూటేన్గా మనం రాయొచ్చు. రేపు పొద్దున అడగొచ్చు మీకు పాలిటెక్ ఎంట్రన్స్లో ఏ విధంగా 2 బ్యూటేన్ని 2 ఏ విధంగా మీరు ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అంటే ఏంటి 2 బ్యూటైన్ని నార్మల్ బ్యూటేన్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, ఈ క్రింది చర్యలను ఐడెంటిఫై చేయండి. ఇది ఏ రకమైన చర్య అప్పుడు చెప్పాలి అడిషన్ రియాక్షన్స్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యూటైన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బ్యూటీన్, బ్యూటీన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బ్యూటేన్. సో ఆ విధంగా చాలా జాగ్రత్తగా మీరు ఈ యొక్క సంకలన చర్యను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక హైడ్రోజన్ బదులు ఇంకోటి సబ్స్టిట్యూట్ చేయడం, ప్రతిక్షేపించబడడం అని అంటారు. అంటే ఇక్కడ ఒక మీథేన్ను తీసుకుందాం, దీన్ని ఏమంటారు మీథేన్. మీథేన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ మనకి ఇక్కడ ఈ హైడ్రోజన్ ప్లేస్లో ఒక క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేయబడుతుంది, సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ CH4 ఉంది. ఇక్కడ ఈ H4 కాస్త ఏమవుతుంది CH3Cl అంటే సబ్స్టిట్యూట్ చేయబడింది. సో ఇట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ Cl వాట్ యు విల్ గెట్ HClగా మనకి ఏర్పడుతుంది. ఒకవేళ CH3Cl ఇక్కడ Cl2తో చర్య నొందినట్టయితే సో ఒక సూర్యరశ్మి సమక్షంలో ఇక్కడ మనకు సబ్స్టిట్యూట్ చేయబడుతుంది CH2Cl2. ఇక్కడ హైడ్రోజన్ బదులు ఇంకొక క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేయబడింది, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ HCl ఏర్పడుతుంది. అలానే CH2Cl2 ప్లస్ Cl2 మనం రాసినట్టయితే ఇక్కడ CHCl3 ప్లస్ HClగా ఏర్పడుతుంది. ఇక్కడ CH3Cl ప్లస్ ఇక్కడ మనకు CH3 అంటే ఇక్కడ 2 హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ అయింది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ CH3Cl2 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇక్కడ CCl4 ప్లస్ HClగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ CH4 మీథేన్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల, క్లోరిన్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏమైంది మనకి ఇక్కడ CCl4గా ఏర్పడింది. సో సబ్స్టిట్యూట్ చేయబడింది. సో దీస్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. దెర్ ఈజ్ నో అడిషన్, దెర్ ఈజ్ నో ఎలిమినేషన్, ఓన్లీ సబ్స్టిట్యూషన్. ఈ హైడ్రోజన్ ప్లేస్లో మనకి ఇక్కడ క్లోరిన్లో సబ్స్టిట్యూట్ చేయబడింది కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. రేపు మీకు ఇవ్వచ్చు రియాక్షన్లో CH4 రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇలాంటి రియాక్షన్ ఇస్తాడు. CH4 ప్లస్ Cl2 కన్వర్ట్ ఇంటూ CCl4 ప్లస్ HCl. ఇక్కడ ఏమైంది ఎన్ని రియాక్షన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని అడుగుతాడు. ఇక్కడ ఏమైంది CH4 4 హైడ్రోజన్స్ ఇక్కడ ప్లేస్లో 4 క్లోరిన్ ఆటమ్ సబ్స్టిట్యూట్ చేయబడింది. సో దట్ ఈస్ వై దే ఆర్ నోన్ యాజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇది ఏ రకమైన చర్య అంటాడు. అప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేసి సో యూ హ్యావ్ టు టెల్ సో ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈథనాల్ కాంపౌండ్ని మనం ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 ఈ కాంపౌండ్ నేమ్ ఏంటి ఇత్ అంటే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్ అండ్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. ఈథీన్కి వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసినట్టయితే ప్లస్ H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ P2O5 అండ్
tungsten oxide. So here it is converted into CH2, then converted into CH3, CH2, ఇక్కడ మనకు OH. అంటే ఇక్కడ ఏమైంది, ఇథనోల్గా దీన్ని ఏమంటారు, ఇథనోల్. ఇత్ అంటే 2 కార్బన్లని, ఏఎన్ అంటే సింగిల్ బాండ్ అని, OH అంటే ఆల్కహాల్ అని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఇక్కడ రేపు పొద్దున పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడగవచ్చు, ఈథేన్ నుండి ఈథనోల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు. అప్పుడు మీరు ఏం రాయాలి, దీన్ని వాటర్ సమక్షంలో, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ సమక్షంలో, ఇక్కడ టంగ్స్టన్ ఆక్సైడ్ presence, in the presence of tungsten oxide, ఇక్కడ ఈథీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్గా మనం చెప్పొచ్చు. అయితే అధిక ఉష్ణోగ్రత వద్ద, అధిక పీడనం వద్ద ఈ ఆల్కీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మొక్కజొన్న విత్తనాలు లేదంటే దాని ఉడకబెట్టిన ధాన్యాలు మరియు బార్లీ గింజలు ఫర్మెంటేషన్ చేయడం వల్ల మనకు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఉడకబెట్టిన గింజలు, మొక్కజొన్న విత్తనాలు అనుకోండి, లేదా గోధుమకు సంబంధించిన విత్తనాలు అనుకోండి, అవన్నీ ప్లస్ బార్లీ మొలకలు, అవి 2 ఉడకబెట్టడం వల్ల మనకి ఇక్కడ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతున్నాయి. ఆ గ్లూకోజు ఈస్ట్ ఎంజైమ్ ద్వారా ఈ గ్లూకోజ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇథనోల్. మనం ఇథైల్ ఆల్కహాల్ ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో, ఇథనోల్, మనకు కావాల్సిన ఇథనోల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇలా ఉడకబెట్టిన ధాన్యాలు, బార్లీ మొలకల నుండి ఇథైల్ ఆల్కహాల్ ఏదైతే వస్తుందో దాన్ని కిణ్వ ప్రక్రియ, ఫర్మెంటేషన్ అని అంటారు. సో రేపు పొద్దుగాల మీకు అడగవచ్చు, వాట్ ఈజ్ ఫర్మెంటేషన్? సో కన్వర్షన్ ఆఫ్ వాటర్, బార్లీ గింజలు, ఉడకబెట్టిన ధాన్యాల నుండి ఆల్కహాల్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఇథనోల్స్, అంటే ఆల్కహాల్ ప్రిపరేషన్ని ఏమంటారు, ఫర్మెంటేషన్ అని అంటారు. రేపు పొద్దున ఈ ఇథైల్ ఆల్కహాల్ ప్రిపరేషన్ నుండి కంపల్సరీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్ ఇన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇథైల్ ఆల్కహాల్ యొక్క మనము ప్రాపర్టీస్ చూసినట్టయితే, ఇథైల్ ఆల్కహాల్ అనేది ఒక తీయని వాసన గల రంగులేని ద్రావణం. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అయితే ఇక్కడ దీని బాయిలింగ్ పాయింట్ చూసినట్టయితే 78.3 డిగ్రీ సెంటిగ్రేడ్గా మనం చెప్పొచ్చు. అయితే ఇది 100% ప్యూర్ ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టయితే దాన్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అని మనం అంటాం. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మిమ్మల్ని అడగవచ్చు, వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ అని. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే దానిలో 100% ఆల్కహాల్, అంటే ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టయితే దాన్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అని మనం చెప్పొచ్చు. తర్వాత ఇది త్రాగడానికి పనికిరాదు, అంటే డీనేచర్డ్ ఆల్కహాల్. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనము, దాంట్లో ఒక రకమైన ఆల్కహాల్స్, ఇథనాల్ ఉంటుంది, తర్వాత మిథైల్ ఐసోబ్యూటైల్ ఆల్కహాల్స్, కీటోన్స్, ఇటువంటి ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల అది కాస్త మత్తుగా ఉండడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మనకు ఈ దగ్గు మందుల్లో లేదంటే టింక్చర్ అయోడిన్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది ఒక వ్యక్తికి 200 కన్నా ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే అది చాలా, డాక్టర్స్ అకార్డింగ్ టు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఏం చెప్తారంటే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఇది చాలా డేంజర్, ఇది విషం. సో ఇది చాలా పాయిజన్గా మనం చెప్పొచ్చు. సో ఈ విధమైన రేపు పొద్దున మీకు వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ అని చెప్పొచ్చు, లేదా ఇది డీనేచర్డ్ ఆల్కహాల్ అంటే ఏమిటి, ఇది సో దాని బాయిలింగ్ పాయింట్ ఏంటి, సో ఇది ఏ ఫామ్లో ఉంటుంది అని మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడగడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మనకు ఇథైల్ ఆల్కహాల్ యొక్క రసాయన ధర్మాలు చూసినట్టయితే, ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ లేదంటే ఇథనోల్ని ఒక మెటల్ సమక్షంలో ఇక్కడ సోడియం మెటల్తో రియాక్ట్ అయినట్టయితే, ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ మనకు సోడియం ఇథాక్సైడ్ అనే ఒక కాంపౌండ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ని మనము ఇక్కడ లిబరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు, ఇథనోల్ మెటల్స్తో రియాక్ట్ అయిన సోడియం మెటల్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం ఇథాక్సైడ్
ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ను మనము ఇక్కడ లిబరేట్ చేయబడుతుంది. ఇకపోతే నెక్స్ట్ వన్, ఇథనాల్ని మనము సల్ఫ్యూరిక్ యాసిడ్తో మనము ఎట్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఆల్కీన్స్, మనకు ఇక్కడ ఈథీన్ ఏర్పడడం జరుగుతుంది ప్లస్ వాటర్ మాలిక్యూల్స్. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు ఆల్కహాల్స్ నుండి రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సో హియర్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఏదైతే వాటర్ మాలిక్యూల్లో ఎలిమినేట్ జరిగినట్టయితే దాన్ని డీహైడ్రేషన్ రియాక్షన్ అంటారు. సో రేపు పొద్దున వాట్ యూ మీన్ బై డీహైడ్రేషన్ రియాక్షన్ అని మీ పాలిటెక్నిక్ అడగవచ్చు. సో చాలా జాగ్రత్తగా. సో హియర్ ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్, సో ఎట్ దిస్ టెంపరేచర్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో ఇక్కడ మనకు ఈథీన్ అంటే ఆల్కీన్స్ లాగా ఫామ్ అయ్యి ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ జరుగుతుంది. సో ఈ విధంగా రసాయనిక ధర్మాలు ఉంటాయి. నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఇథనోయిక్ యాసిడ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎసిటిక్ యాసిడ్ అంటారు. దాని ఫార్ములా ఏంటి? CH3 మనము COOHగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇత్ అంటే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇత్ అని, ఓయిక్ యాసిడ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఓయిక్ యాసిడ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇది రంగు లేని ద్రవం, లిక్విడ్ ఫామ్లో ఇది ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఇది ఒక రకమైన దుర్వాసన కలిగి ఉంటుంది. సో ఇకపోతే దీని ధర్మము చూసినట్టయితే ఇది నీటిలో కరుగుతుంది. మనం జనరల్గా దీన్ని 5 to 8% ఎస్టిక్ యాసిడ్ ఇన్ సొల్యూషన్ ఫామ్లో వెనిగర్గా మనం వాడతాం. వెనిగర్ ఫార్ములా ఏంటి అని అడగొచ్చు మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో. అప్పుడు మీరు చెప్పాలి. సో ఇప్పుడు ఇక 5 to 10% ఎస్టిక్ యాసిడ్ని మనము వెనిగర్ అని అంటాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా దాని రెస్పెక్టివ్ ప్రాపర్టీస్, ఎస్టిక్ యాసిడ్ రెస్పెక్టివ్ వాట్ యూ కాల్డ్ ప్రాపర్టీస్ మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఎసిటిక్ యాసిడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూస్తాం. అయితే దీంట్లో ఇథనాల్ మాదిరిగానే ఇది కూడా ఎసిటిక్ యాసిడ్, ఇది సోడియం మెటల్స్తోని రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకు హైడ్రోజన్ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇథనాల్ మాదిరిగానే ఎసిటిక్ యాసిడ్ లేదంటే ఇథనోయిక్ యాసిడ్. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ చూసినట్టయితే ఇథనోయిక్ యాసిడ్ దీన్నే ఎసిటిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇది ఇథనాల్ మాదిరిగానే సోడియం మెటల్తో రియాక్ట్ అయి ఇక్కడ హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఎసిటిక్ యాసిడ్ సోడియంతో రియాక్ట్ అయినప్పుడే సోడియం ఎసిటేట్ అనే కాంపౌండ్ను ఇక్కడ ఫామ్ చేస్తుంది. రేపు మీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడగవచ్చు, ఇథనోయిక్ యాసిడ్ సోడియం మెటల్తో చర్య నొందినప్పుడు ఏర్పడే ఉత్పన్నాన్ని తెలపండి. అప్పుడు చెప్పాలి సోడియం ఎసిటేట్ అని చెప్పాలి. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. నెక్స్ట్ రియాక్షన్ చూసినట్టయితే ఎసిటిక్ యాసిడ్ ఒక బేస్తోని రియాక్ట్ అయితే, అంటే ఒక యాసిడ్ బేస్తోని రియాక్ట్ అయింది, సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడాతో రియాక్ట్ అయినట్టయితే ఇక్కడ మనకు సోడియం ఎసిటేట్ అండ్ వాటర్ అంటే సాల్ట్ అండ్ వాటర్గా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే ఏర్పడే ఉత్పన్నం ఏమిటి అని చెప్పి మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడగడానికి ఆస్కారం ఉంది. లేదంటే ఒక వీక్ బేసిస్ చూసినట్టయితే ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం కార్బోనేట్ లేదంటే సోడియం బైకార్బోనేట్తో చర్య నొందినప్పుడు ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం కార్బోనేట్, ఇక్కడ సోడియం ఎసిటేట్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా ఉత్పన్నాలుగా ఏర్పడుతుంది. అలానే ఎసిటిక్ యాసిడ్ రియాక్ట్ విత్ సోడియం బైకార్బోనేట్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం ఎసిటేట్గా వాటర్గా అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మనకు ఉత్పన్నాలుగా ఏర్పడుతున్నాయి. సో కాబట్టి రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలా సోడియం మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఒక ఎసిటిక్ యాసిడ్
సోడియం మెటల్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, సోడియం కార్బోనేట్తో రియాక్ట్ అయితే ఏ సోడియం బైకార్బోనేట్ రియాక్ట్ ఏ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అనే విషయాన్ని అడుగుతాడు. అంటే ఎప్పుడైతే ఇథనోయిక్ యాసిడ్ దే రెస్పెక్ట్ సోడియం కానీ, సోడియం హైడ్రాక్సైడ్తో కానీ, సోడియం కార్బోనేట్తో కానీ, సోడియం బైకార్బోనేట్తో కానీ ఫామ్ అయినప్పుడు సోడియం ఎసిటేట్ మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లో మనకు ఇక్కడ ఏమొస్తుంది, సోడియంను మనము సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి హియర్ లైక్ దిస్ సోడియం ఎసిటేట్ ఈజ్ ఫార్మ్డ్. కాబట్టి పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏ రెండు రియాక్షన్స్ మధ్యలో ఇది ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్బన్, దిస్ ఇస్ కాల్డ్ కార్బోనేట్, CO3 కార్బోనేట్ ఉన్నప్పుడు ఇక్కడ 100% యూ విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇక్కడ లిబరేట్ చేయడం జరుగుతుంది. ఎస్టరిఫికేషన్ అనగానేమి, ఎస్టరిఫికేషన్ అంటే దాంట్లో ఎస్టర్ గ్రూప్ను కలిగి ఉంటుంది. అంటే ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ అంటే ఇక్కడ ఏమైంది, సి డబల్ బాండ్ ఓ గ్రూప్ కలిగి ఉంటే దాన్ని ఎస్టర్ అని అంటారు. ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ని ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్కైల్ అంటే మిథైల్ కానీ, లేదంటే ఇథైల్ కానీ, లేదంటే ప్రొపైల్ కానీ ఏదో ఒక సబ్స్టిట్యూయెంట్స్ని మనము సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనము ప్రతిక్షేపించవచ్చు. సపోజ్ మనము దీని బదులు ఇక్కడ C2H5 ఇట్లా సి డబల్ బాండ్ ఓ ఇక్కడ C2H5 ఇలా రాయొచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ గ్రూప్స్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్కి బదులుగా మనము C2H5 అని ఈ విధంగా రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎస్టర్ గ్రూప్, ఎస్టరిఫికేషన్ అంటే ఇక్కడ దీంట్లో ఆ యొక్క మనం తీసుకున్న కాంపౌండ్లో ఎస్టర్ గ్రూప్ ఉండడం వల్ల ఈ విధంగా ఎస్టరిఫికేషన్ దాంట్లో జరుగుతుంది. ఇక్కడ మనము ఒక ఎస్టర్ ఉన్న కాంపౌండ్ మనం తీసుకున్నట్టయితే ఆర్ సి డబుల్ బాండ్ ఓ హెచ్ దీన్ని ఏమంటాము, ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్, దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్గా మనం తీసుకుంటాం. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇక్కడ ఆర్ ఉన్నట్టయితే, ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్స్, ఇక్కడ ఆర్ డాష్ ఓహెచ్గా మనం పేర్కొంటాం. ఆర్ డాష్ అంటే ఈ ఆల్కైల్ గ్రూప్ వేరుగా మనము చెప్పొచ్చు. అయితే దీంట్లో ఇక్కడ ఈ ఆర్ గ్రూప్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్. అంటే మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ డాష్గా ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఒక ఎస్టర్ కాంపౌండ్ని మనం ప్రిపేర్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ CH3C డబుల్ బాండ్ OH దీన్ని ఏమంటాము, ఎసిటిక్ యాసిడ్, CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్గా మనం చెప్పొచ్చు. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే C2H5OH ఇథైల్ ఆల్కహాల్గా మనం చేయవచ్చు. అప్పుడు ఇక్కడ హీట్ చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్టర్ యాసిడ్. చూడండి ఇక్కడ CH3C డబుల్ బాండ్ ఓ C2H5గా ప్లస్ వాటర్ మాలిక్యూల్స్గా వేపరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎస్టర్ గ్రూపు మనకు ఫామ్ అవుతుంది. అంటే హియర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్టర్స్. ఇథనోయిక్ యాసిడ్ మనకు ఇథైల్ ఆల్కహాల్తో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్యనందినప్పుడు మనకు ఇథైల్ ఎసిటేట్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఇక్కడ మనకి ఏ గ్రూప్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఏ గ్రూప్ ఉంది, ఇక్కడ మనకు కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్టర్స్. సో ఈ విధంగా బై ద ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో లైక్ దిస్ హియర్ ఆర్ అండ్ ఆర్ డాష్. సో లైక్ దిస్ ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ ఇథైల్. సో ఆ విధంగా ఆర్ డాష్గా మనం ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఒక బీకర్ తీసుకొని దాంట్లో 15 to
20 ml వాటర్ వేసి దాంట్లో ఒక హీట్ చేయాలి. ఒక బున్సర్ బర్నర్ను పైన పెట్టేసి దాన్ని హీట్ చేయాలి. ఆ బీకర్లో ఉన్న వాటర్ని హీట్ చేసి మరియు ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని దాంట్లో 1 ml అబ్సల్యూట్ ఆల్కహాల్, 1 ml గ్లేజియల్ ఎసిటిక్ యాసిడ్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ని వేసి కొంచెం హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, 5 minutes హీట్ చేస్తే తీయని వాసన గల పదార్థంగా ఏర్పడుతుంది. వాటిని మనము ఎస్టర్ అంటారు. ఇంతకుముందు చూసిన రియాక్షన్ ఇక్కడ ఏం జరిగింది, ఒక ఆల్కహాల్ ఎస్టిక్ యాసిడ్తో రియాక్షన్ జరిగి మనకు ఇక్కడ ఎస్టర్ ఏర్పడుతుంది. ఒకవేళ ఆ గివెన్ కాంపౌండ్లో మనం ఎస్టర్ ఉన్నట్టయితే ఒక పళ్ళ వంటి పళ్ళకు వాసన రావడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్గా కూడా మనం వాడతాము. సో ఈ విధంగా అబ్సల్యూట్ ఆల్కహాల్ని ఈ టెస్ట్ ట్యూబ్లో 1 ml అబ్సల్యూట్ ఆల్కహాల్, 1 ml గ్లేజియల్ ఎసిటిక్ యాసిడ్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ దీంట్లో వేసి హీట్ చేయాలి. హీట్ చేసినట్టయితే దీంట్లో నుండి మనకు తీయని వాసన గల పదార్థం అంటే వాసన రావడం జరుగుతుంది. వాసన గల పదార్థము ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల మనకేం తెలుస్తుంది, ఇక్కడ ఎస్టర్ ఫామ్ అయింది అని మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ సోప్స్ అనగానేమి, సోప్స్ ఇక్కడ పామిటిక్ ఆమ్లము C15H31COOH, స్టీరిక్ యాసిడ్ C17H35COOH, ఓలిక్ యాసిడ్ C17H35COOH, ఇలా సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ని సోప్ అంటారు. అంటే ఇక్కడ RCOONA లేదంటే RCOOHగా మనం చెప్పొచ్చు. అంటే సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫార్మటిక్ యాసిడ్ కానీ, సోడియం సాల్ట్స్ ఆఫ్ స్టీరిక్ యాసిడ్ కానీ, లేదంటే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఒలిక్ యాసిడ్స్ కానీ వాటిని సోప్స్ అంటారు. అంటే ఇక్కడ గ్లిజరాల్ అని పిలువబడే ట్రై హైడ్రాక్సీ ఆల్కహాల్స్ అండ్ హియర్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న వాటిని మాత్రమే, ఎస్టర్స్ ఉన్న వాటిని మాత్రమే మనకు కొవ్వులుగా పిలుస్తారు, ఫ్యాట్స్గా మనం పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ మరియు లేదంటే వాటి యొక్క సాల్ట్స్ కొవ్వులతో చర్యనుంది, ఇక్కడ ఫ్యాటీ ఆమ్లాలుగా ఏర్పడుతుంది. ఇటువంటి చర్యల్ని మనము సఫోనిఫికేషన్ అంటాము. సఫోనిఫికేషన్ రేపొద్దున సఫోనిఫికేషన్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఉన్నత ఫ్యాటీ యాసిడ్స్ మరియు సోడియం సాల్ట్స్ సబ్బును తయారు చేసే విధానమునే దీన్ని ఏమంటారు, సఫోనిఫికేషన్ అని అంటారు అనే విషయాన్ని మీరు చెప్పాలి. సో ఇక్కడ సబ్బు ఫార్ములా రాయమని అంటాడు. అప్పుడు మీరు ఇక్కడ ఫామిటిక్ ఆమ్లము C15H31COONA అని రాసినా సరే, లేదంటే C15H31COOK రాసినా సరే, అంటే సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫార్మటిక్ యాసిడ్ లేదంటే స్టీరిక్ యాసిడ్ లేదంటే ఒలిక్ యాసిడ్ను సోప్ అని అనడం జరుగుతుంది. సఫోనిఫికేషన్ రియాక్షన్ అంటే ఏమిటి, ఇక్కడ ఎస్టర్స్ ఆమ్లీకృత జల విశ్లేషణ చేయడం ద్వారా మనకు ఇక్కడ సోప్స్ ఏర్పడుతున్నాయి. ఇటువంటి వాటిని ఏమంటారు, సఫోనిఫికేషన్ రియాక్షన్స్ అని అంటారు. అంటే ఇక్కడ సబ్బులు మంచి శుభ్రకారకాలు అంటారు. అంటే సబ్బుల నుండి ఇక్కడ మలినము అంటే మన యొక్క క్లాత్స్ నుండి ఈ సబ్బులు ఏం చేస్తాయి, మలినాన్ని సపరేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ద్రావితం యొక్క కణము, ఇక్కడ సొల్యూషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ట్రూ సొల్యూషన్స్ అని అంటాము, నిజమైన ద్రావణము అని కూడా అంటారు. నెక్స్ట్ విషయం వస్తే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని 2 రకాలుగా విభజించడం జరిగింది. అయితే ద్రావణంలో ఒకవేళ కణ పరిమాణము 1 నానోమీటర్ ఉన్నట్టయితే, దాని యొక్క కణ పరిమాణం 1 నానోమీటర్ ఉన్నట్టయితే వాటిని ట్రూ సొల్యూషన్స్ అని, నిజమైన ద్రావణాలు అని అంటారు. ఒకవేళ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏమిటి, దానిలో 1 నానోమీటర్స్ కన్నా ఎక్కువగా 1000 నానోమీటర్స్ కన్నా
తక్కువగా వాటి యొక్క కణ నిర్మాణము తక్కువగా ఉన్నట్టయితే వాటిని కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని అంటారు. అంటే ఇలాంటి ద్రావిత కణాలున్న ద్రావణాన్ని అంటే మనము ఇక్కడ విక్షేపణ యానకం డిస్పర్షన్ మీడియం అంటారు. అంటే ఈ విధంగా మనకు కణం నిర్మాణం లోపల ఉన్న చేంజెస్ దాని యొక్క సైజులో ఉన్న డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని విక్షేపక యానకం రేపు అంటారు. డిస్పర్షన్ మీడియం అంటే ఏమిటి, లేదంటే ట్రూ సొల్యూషన్స్, ఇది చాలాసార్లు అడుగుతారు. ట్రూ సొల్యూషన్స్ అంటే వాటి యొక్క నిజమైన ద్రావణం వాటి యొక్క కణ నిర్మాణము ఏ సైజులో ఉండాలి. లేదంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏమిటి అని అంటాడు, వాటి యొక్క కణ నిర్మాణము ఏ విధంగా ఉండాలి అని అంటాడు. లేదంటే సఫోనిఫికేషన్ అంటే ఏమిటి అని అంటాడు. లేదంటే సబ్బు యొక్క ఫార్ములా రాయండి అని అంటాడు. సో ఈ విధంగా మనకు సబ్బులను వాటర్లో కరిగించడం వల్ల ఇవి మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి, అవి నిజ ద్రావణాలుగా ఏర్పడతాయి. ఇక్కడ చూసినట్లయితే వీటిని క్రిటికల్ మిసైల్ కాన్సన్ట్రేషన్ అని అంటారు. సో సిఎంసి అని కూడా అంటారు. సో ఈ విధంగా మనకు సఫోనిఫికేషన్ రియాక్షన్స్ ఈ విధంగా దీంట్లో ట్రూ సొల్యూషన్స్ అంటే ఏంది, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏంది, సఫోనిఫికేషన్ అంటే ఏంటి జనరల్గా మనకు అడగడం జరుగుతుంది. సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ స్టీరిక్ యాసిడ్ ఆర్ పాల్మెటిక్ యాసిడ్ని సోప్ అని అంటాము. ఇక్కడ RCOO NA అని కానీ RCOO K కానీ మనం రాస్తాం. అంటే ఇక్కడ ఒక ఎండ్లో మనకు ఒక పోలార్ రీజియన్ ఉంటుంది. వీటిని హైడ్రోఫిలిక్ కొన అని, దీన్ని హైడ్రోఫోబిక్ కొన అని అంటారు. అంటే మనము ఒక సోప్ని మనం జిడ్డు ఏదైతే క్లాత్ నుండి ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే హైడ్రోఫిలిక్ కొన నీటి వైపు లాగబడుతుంది. అంటే పోలార్ రీజియన్ ఇది. పోలార్ అంటే ఏంది, మైనస్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ సోడియం సాల్ట్స్ ఉంటాయి కాబట్టి Na+గా అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అంటే ఇది వైపు ఏదైతే హైడ్రోఫోబిక్ కొన ఉంటుందో అది జిడ్డు వైపు లాక్కొని ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఒక జిడ్డు కణం ఉన్నట్టయితే మనకు ఇక్కడ ఈ ఎసిటేట్ అంటే పోలార్ రీజియన్ బయట వైపు, నాన్ పోలార్ రీజియన్ జిడ్డు వైపు, అంటే ఏదైతే మనం క్లీన్ చేయాలనుకున్నామో అటువైపు ఆకర్షించబడుతుంది. అంటే ఈ విధంగా మనకు ఒక రకమైన మిసిలీ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక ఈ విధమైన నిర్మాణం ఏర్పడుతుంది. అంటే ఒక గోళాకారము నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ హైడ్రోఫిలిక్ కొన బయట వైపు అంటే నీటి వైపు లాగడం వల్ల దాంట్లో ఉన్న ఆ క్లాత్కి, ఆ బట్టకున్న ఆ మలినాన్ని బయటకు తీసుకొస్తుంది. సో ఆ విధంగా అట్రాక్ట్ చేయబడి ఈ నాన్ పోలార్ రీజియన్ లోపల వైపు ఉండి, పోలార్ రీజియన్ బయట వైపు ఉండి, నీటి వైపు ఇది ఆకర్షించబడి, ఇది జిడ్డు వైపు ఇది ఆకర్షించబడి అక్కడ ఉండే ఆయిల్ని కానీ లేదంటే మలినాన్ని కానీ బయటకు తీసివేయబడుతుంది. సో ఈ విధంగా మనకు సబ్బు నుండి అంటే క్లాత్ని మనము వాష్ చేయడం వల్ల దానికి అంటుకుపోయిన జిడ్డును తీసివేయడం జరుగుతుంది. అలా మిసిలీలాగా ఫామ్ అయి అది సోడియం లేదా పాల్మెటిక్ యాసిడ్ మనము యాడ్ చేసినప్పుడు ఇమీడియట్గా ఆ జిడ్డు అనేది ఆ క్లాత్ నుండి ఎలిమినేట్ చేయబడుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ రెండు రకమైన అలోట్రోప్స్ని మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఒకటేమో మనకు ఎమార్ఫస్ ఫామ్స్లో, ఇంకోటి క్రిస్టలైన్ ఫామ్లో ఇస్తుంది. ఎమార్ఫస్ అంటే ఇట్ ఈజ్ ఏ పౌడరీ ఎమార్ఫస్ సబ్స్టెన్స్. సో ఇక్కడ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ వర్టికల్ జామెట్రిక్ షేప్ అన్నట్టు ఎమార్ఫస్ అంటే. క్రిస్టలైన్ అంటే ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ జామెట్రిక్ షేప్ ఉన్న వాటిని క్రిస్టలైన్ అంటారు, లేదా స్ఫటికమైన ఫామ్ని. దీనిలో చూసినట్టయితే కోల్, కోక్, గ్యాస్ కార్బన్, వుడ్ చార్కోల్, ఎనిమల్ చార్కోల్, ల్యాంప్ బ్లాక్ ఇవన్నీ మనము ఎమార్ఫస్ ఫామ్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే క్రిస్టలైన్ ఫామ్స్లో వచ్చినట్టయితే డైమండ్, గ్రాఫైట్,
బక్మినిస్టర్ ఫుల్రిన్, ఇలా మనము 3 ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. అయితే ఇవి మనము 2 రకాలుగా విభజించడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ మనము డైమండ్ గురించి చూస్తాం. దీంట్లో క్రిస్టలైన్ ఫామ్లో డైమండ్ గురించి ఇవ్వడం జరిగింది. డైమండ్ ఇట్ ఈస్ ఏ హార్డెస్ట్ సబ్స్టెన్స్. Diamond is the hardest substance. So here it contains carbon. దీనిలో చతుర్మికయ అంటే టెట్రా వ్యాలెన్సీని కలిగి ఉంటుంది. there is no free electrons. అందుగురించి ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మనం చెప్పొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్. So here it contains sp3 hybridization. So it is undergoes sp3 hybridization అని చెప్పాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పాలి. ఎందుకోసం అంటే డ్యూ టు యాబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. తర్వాత నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇట్ ఈస్ ఏ టెట్రా వ్యాలెన్సీ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ కాబట్టి ఇట్ ఈస్ ఏ టెట్రా వ్యాలెన్సీ అని చెప్పాలి. సో sp3 హైబ్రిడ్ కాంపౌండ్స్ గివ్స్ టెట్రాహైడ్రల్ షేప్ అని చెప్పాలి. టెట్రాహైడ్రల్ షేప్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కార్బన్కి బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రేక్ దిస్ బాండ్. సో ఇక్కడ 3D షేప్ని కలిగి ఉంటుంది ఈ డైమండ్. సో ఇకపోతే గ్రాఫైట్ విషయానికి వస్తే ఇది 2D స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. దీనిలో ఒక లేయర్డ్ స్ట్రక్చర్ అంటే మనము ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లేయర్ స్ట్రక్చర్ అంటే కార్బన్కి మధ్యలో ఇక్కడ ఈ కార్బన్ చుట్టూ 1 2 3 బాండ్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే ఈ స్ట్రక్చర్ మనం చూసినట్టయితే లేయర్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే లేయర్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. అంటే ఈ కార్బన్ చుట్టూ 3 బాండ్స్ కలిగి ఉంటుంది. ఇంకొక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ దిస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దీనికి రెండింటి మధ్యలో ఒక రకమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఏ వీక్ వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టేక్స్ ప్లేస్. సో దీంట్లో ఒక రకమైన డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇక్కడ లేయర్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక లేయర్కి ఇంకొక లేయర్కి మధ్యలో 3.35 యాంగ్స్ట్రామ్స్ డిస్టెన్స్లో మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ లేయర్డ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా ఉండడం జరుగుతుంది. దీంట్లో sp2 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్. సో డైమండ్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ డ్యూ టు absence ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో due to presence of free electron it is a good conductor. So generally it is used in pencil lead. సో పెన్సిల్ లెడ్లో మనకు ఈ గ్రాఫైట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా అడుగుతూ ఉంటాడు మీకు గ్రాఫైట్లో మనకు పెన్సిల్ లెడ్లో ఏముంటుంది అంటే దీన్ని జనరల్గా లెడ్ పెన్సిల్ అంటారు. లెడ్ పెన్సిల్ ద పర్సంటేజ్ ఆఫ్ lead in lead pencil is అంటాడు. జనరల్గా there is no lead in a lead pencil. సో పెన్సిల్లో జనరల్గా it contains graphite and clay. If graphite percentage is more, generally it is a soft pencil. Generally we can call it as what a HB pencil. Suppose if graphite percentage is very less, generally it is very very hard. So like that here diamond is a bad conductor and here graphite is a good conductor. ఇది 3D diamond is a 3D స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ గ్రాఫైట్ is a 2D స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. జనరల్లీ హియర్ ఇట్ ఫార్మ్స్ పై బాండ్ ఫార్మ్ చేయడం వల్ల డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ 1 unpaired, ఆ 1 unpaired ఎలక్ట్రాన్ ఈజ్ ప్రజెంట్ ఇన్
p ఆర్బిటాల్ ఉండడం వల్ల అతిపాతం చెందడం వల్ల ఒక లేయర్డ్ లైక్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద allotrope దట్ ఈస్ బక్మినిస్టర్స్ ఫుల్లరెన్స్. దీంట్లో C60 అంటే కార్బన్లో ఉండే అమరికలను బట్టి డ్యూ టు ద వాట్ యు అరేంజ్మెంట్ ఆర్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద కార్బన్ ఇక్కడ C60 allotrope ఏర్పడడం జరిగింది. దీంట్లో డ్యూ టు ద ఓరియంటేషన్ ఇది ట్యూబ్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో 12 పంచముఖ ఆకృతి కలిగిన ఉంటుంది. దీంట్లో 20 షడ్భుజ ఆకారంలో కలిగి ఉన్న నిర్మాణాలు ఉంటాయి. అంటే ఏమిటంటే దీంట్లో చూసినట్టయితే మనకు 5 మెంబర్డ్ రింగ్స్ అండ్ 6 మెంబర్డ్ రింగ్స్. అంటే మనం చూసినట్టయితే ఇది 6 మెంబర్డ్ రింగ్, దాని పక్కనే మళ్ళీ మనకు 5 మెంబర్డ్ రింగ్ కలిగి ఉంటుంది. 6 మెంబర్డ్ రింగ్స్ అండ్ 5 మెంబర్డ్ రింగ్స్ మనకు కలిగి ఉండడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా టోటల్ 12 పెంటాగోనల్ రింగ్స్ అండ్ 20 హెక్సాగోనల్ రింగ్స్ కలిగి ఉండి ఒక గోళాకారం కలిగి ఉన్న ఆకృతిని కలిగి ఉంటుంది. వాటిని మనకు బక్మినిస్టర్స్ ఫుల్లరెన్స్ అంటారు. దీనిలో మనకు 60 కార్బన్ ఆటమ్స్ అమరిక ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ కలిగి ఉంటుంది. దీంట్లో మనకు యూజెస్ చూస్తుంటే రెసిస్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అత్యధిక నిరోధకత గల బ్యాక్టీరియాగా దీన్ని మనకు వాడడం జరుగుతుంది. నెక్స్ట్ విశిష్ట రోగ నిరోధక ఔషధంగా కూడా బక్మినిస్టర్ ఫుల్లరెన్స్గా మనకు వాడడం జరుగుతుంది. ఇది గోళాకారం కలిగి ఉంటుంది. సో ఆ విధంగా మనకు క్రిస్టలైన్ ఆలోట్రోప్స్లో ఒకటి డైమండ్గా, ఇంకొకటి గ్రాఫైట్గా, ఇంకొకటి మనకు C60 ఫుల్లరెన్స్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఫెడరల్ హోలర్ అమోనియం సయనేట్ నువ్వు హీట్ చేసినప్పుడు అనుకోకుండా అతనికి డ్యూ టు ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ దిస్ మాలిక్యూల్స్ యూ విల్ గెట్ CH2 C డబుల్ బాండ్ O NH2గా మనకంటే ఇక్కడ యూరియా లాగా ఏర్పడింది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ఇక్కడ చూసినట్టయితే అమోనియం సయనేట్ అంటారు దీన్ని, అమోనియం సయనేట్. ఇక్కడ అమోనియం సయనేట్లో మనకు అమోనియం సయనేట్ దీంట్లో 2 నైట్రోజన్లు ఉండడం జరిగింది. మనకు యూరియాలో కూడా 2 నైట్రోజన్లు ఉండడం జరిగింది. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2+2 మనకు 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఒక ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఒక కార్బన్ ఉంది కాబట్టి ఒక కార్బన్. సో ఇక్కడ డ్యూ టు రీఅరేంజ్మెంట్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా. అంటే ఇది దే ఆర్ వాట్ డైనమిక్ ఈక్విలిబ్రియంలో మనకి ఇది ఫామ్ కావడం జరిగింది. అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. అనుకోకుండా హోలర్ హీట్ చేయడం వల్ల అమోనియం సయనైడ్ని హీట్ చేయడం వల్ల మనకు యూరియా రావడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసైజ్ ఇన్ ద ల్యాబొరేటరీ అని చెప్పుకుంటాం. కార్బన్కు ఒక ప్రత్యేకమైన ధర్మాన్ని కలిగి ఉంటుంది. కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ కార్బన్ టు ఫార్మ్ ఏ బిగ్ చైన్స్. దాన్నే క్యాటినేషన్ అంటారు. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు అడిగే అవకాశం వాట్ డూ యూ మీన్ బై క్యాటినేషన్, క్యాటినేషన్ అనగానేమి అని అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? కార్బన్ తనతో తాను బంధాన్ని ఏర్పరచుకొని ఒక బిగ్ చైన్ లాగా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. దీన్నే మనము క్యాటినేషన్ అంటాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 రకాలమైన మనకు బంధాలను ఏర్పరుస్తుంది. ఒకటేమో కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ కార్బన్, వీటిని స్ట్రెయిట్ చైన్ లాగా అంటాం. ఇంకొకటి బ్రాంచ్డ్, కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ కార్బన్. ఈ విధంగా మనకు బ్రాంచ్డ్ ఫామ్గా కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది. సో
it contains total periodic table లో ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇట్ గివ్స్ వాట్ catenation పవర్ దేనికి ఎక్కువగా ఉంది అంటే అది కార్బన్. సో దట్ ఈస్ వై నియర్లీ 95% కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ carbon. So they generally will give what a more importance to carbon. So here carbon atomic number చూసినట్టయితే 6. Here electronic configuration చూసినట్టయితే 1s2 2s2 2p2 గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ s ఆర్బిటాల్లో మనకు 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాల్లో న్యాచురల్లీ 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. వీటిని గ్రౌండ్ స్టేట్లో మనము ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్లో డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ దిస్ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి మనము ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ వ్యాలెన్సీ స్థాయిలో మనకు 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనకు కార్బన్ 4 బాండ్స్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ క్యాటినేషన్ ప్రాపర్టీలో ఇక్కడ చూసినట్టయితే ఏ కార్బన్ చూసినా మనకు 4 బాండ్స్ని ఏర్పరుస్తుంది. సో లైక్ దిస్ స్ట్రైట్ చైన్ అనుకోండి, లేదంటే బ్రాంచ్డ్ చైన్ అనుకోండి, మన కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ కార్బన్ టు ఫామ్ ఏ బిగ్ చైన్ లాగా మనకు ఏర్పరుస్తుంది. లేదంటే కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్గా మనము ఇలా చెప్పవచ్చు. ఎందుకోసమంటే దిస్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ అండ్ దిస్ కార్బన్ ఈజ్ ఆల్సో సరౌండెడ్ బై 4 బాండ్స్. లేదంటే కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ కార్బన్, ఇక్కడ ఒక డబుల్ బాండ్గా కూడా మనము చెప్పవచ్చడానికి ఆస్కారం ఉంది. లేదంటే కార్బన్ ట్రిపుల్ బాండ్ విత్ కార్బన్. సో ఈ విధంగా క్యాటినేషన్ ప్రాపర్టీలో ఒక బిగ్ చైన్ లాగా ఇలా సింగిల్ బాండ్ లాగా ఫామ్ కావచ్చు, లేదంటే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ కావచ్చు, లేదంటే కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఫామ్ కావచ్చు. సో ఎలా అయినా కార్బన్ ఫార్మ్స్ టెట్రా వ్యాలెన్సీ కాబట్టి ఇక్కడ 4 బాండ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సింగిల్ బాండ్ అయినా కావచ్చు, లేదంటే డబుల్ బాండ్ అయినా కావచ్చు, లేదంటే ట్రిపుల్ బాండ్ అయినా కావచ్చు. సో కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ ఉన్నాయా లేదా అని దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ బై జనరల్లీ కార్బన్ చూసినట్టయితే క్యాటినేషన్ ప్రాపర్టీ. సో ఈ విధంగా డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్. ఎప్పుడైనా చెప్పాలి కార్బన్ ఈజ్ ఎ టెట్రావాలెంట్ ఎలిమెంట్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఫార్మ్స్ వాట్ ఆర్ 4 బాండ్స్ అని చెప్పాలి. హైడ్రోకార్బన్ కాంపౌండ్స్, జనరల్లీ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అంటే ఏమిటి? సో ఏ కాంపౌండ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. A compound is made up of mainly carbon and hydrogen. They are known as hydrocarbon compounds. సో ఈ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అంటే కార్బన్ హైడ్రోజన్ కలిసి ఒక కాంపౌండ్ లాగా ఏర్పడడం జరుగుతుంది. అవి స్ట్రెయిట్ చైన్ కావచ్చు, లేదంటే రింగ్ కాంపౌండ్స్ కావచ్చు. సో ఇక్కడ స్ట్రెయిట్ చైన్ కాంపౌండ్స్ అంటే CH3 CH2 CH3 ఇలా మనకు ఒక స్ట్రెయిట్ చైన్ కాంపౌండ్స్ లాగా ఏర్పడడం జరుగుతుంది. దీన్ని స్ట్రెయిట్ చైన్ అంటారు, లేదంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటారు. సో ఇక్కడ కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయా లేదా మనము చూద్దాం ఇక్కడ. సో దిస్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై సింగిల్ బాండ్ అండ్ రిమైనింగ్ బాండ్స్ ఆర్ విత్ హైడ్రోజన్ యాటమ్స్. ఈ కార్బన్ చూసినట్టయితే ఇట్ ఈస్ బాండెడ్ విత్ 2 కార్బన్ యాటమ్స్ అండ్ రిమైనింగ్ ఆర్ 2 hydrogen atoms. So this carbon is surrounded by 3 hydrogen atoms. So like this here it is a straight chain or it is also known as open chain structure. So carbon is bonded with carbon to form a big chain like polymer. You know poly means many carbon compounds to form a big chain. So it is called open chain carbon compound or it is also called hydrocarbon compound. Suppose you take another example, if it is a ring compound. So here CH2 CH2 CH2. So like this here it forms one ring like structure. Ring laga manaku form aitundi. So ikkada chusinattayite hydrogen then hydrogen ee vidhanga manaku oka structure istundi. ఒక రింగ్ కాంపౌండ్లో ఒక సైక్లోప్రొపీన్ మాదిరిగా మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది.
ఇక్కడ చూసినట్టయితే హైడ్రోకార్బన్ ఇలా ఓపెన్ చైన్ అయినా ఫామ్ కావచ్చు, లేదంటే ఒక క్లోజ్డ్ చైన్ అంటే స్టార్టింగ్ కార్బన్ బాండెడ్ విత్ ఎండింగ్ కార్బన్ టు ఫార్మ్ ఏ సైకిల్ కాంపౌండ్. సో లైక్ దిస్ one cyclopropane is formed. So here you take whether it is a open chain or it is a cyclic compound, so it's compulsory it contains 4 bonds. Suppose here in cyclic compound this carbon is surrounded by 2 hydrogen atoms and 2 carbon compounds. So like this carbon atoms. So like this it is surrounded by 4 bonds. Suppose ఇది తీసుకుందాం 1 2 3 4 bonds ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. So like this carbon is a tetravalent, so it is a hydrocarbon compound. ఎందుకోసం అంటే you take any compound, it is made up of carbon as well as hydrogen atoms. ఈ హైడ్రో కార్బన్ కాంపౌండ్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏమిటంటే కార్బన్ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ అయినా ఉండొచ్చు, లేదంటే కార్బన్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్, లేదంటే కార్బన్ కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ అయినా ఉండొచ్చు. సో హియర్ దే ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇన్ టు 2 టైప్స్. వన్ ఈజ్ మనం ఏం చెప్పొచ్చు, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మనం చెప్పొచ్చు. శాచురేటెడ్ హైడ్రోకార్బన్గా మనము చెప్పడం జరుగుతుంది. శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏమిటి అంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది, దాన్ని శాచురేటెడ్ హైడ్రోకార్బన్గా మనము చెప్పడం జరుగుతుంది. ఇంకా సెకండ్ టైప్ దట్ ఈజ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్గా మనం చెప్పడం జరుగుతుంది. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ చూసినట్టయితే కార్బన్ కార్బన్కి డబుల్ బాండ్ మరియు కార్బన్ కార్బన్కి ట్రిపుల్ బాండ్కి కలిపి జనరల్లీ ఇట్ ఈస్ కాల్డ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అంటే దట్ కార్బన్ చైన్లో ఇట్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్, దెన్ దట్ బిలాంగ్స్ టు సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మనం చెప్పడానికి వస్తుంది. లేదంటే ఇఫ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంటైన్స్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నా ఇట్ జనరల్లీ ఇట్ ఈస్ కాల్డ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటారు. లేకపోతే దీన్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఒలిఫిన్స్ అని కూడా అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ పారాఫిన్స్. So here like that they are classified into saturated hydrocarbons and unsaturated hydrocarbons. Suppose for example ఇక్కడ చూసినట్టయితే CH3 CH2 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 CH3గా ఒక బిగ్ కార్బన్ చైన్గా మనం రాయొచ్చు. జనరల్లీ ఇట్ బిలాంగ్స్ టు సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని మనం చెప్పొచ్చు. లేదంటే CH3 CH డబుల్ బాండ్ CH3 అనుకోండి, లేదంటే CH3 C ట్రిపుల్ బాండ్ CH2 CH3గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే హియర్ యు టేక్ దట్ కార్బన్ చైన్ కంటైన్స్ ఎట్లీస్ట్ 1 కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అనుకోండి, లేదంటే ట్రిపుల్ బాండ్ అనుకోండి, జనరల్లీ ఇట్ బిలాంగ్స్ టు వాట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్గా మనం చెప్పనీకి వస్తుంది. సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బిగ్ చైన్ అంటే ఒక నార్మల్ చైన్ లాగా ఉంది. సో 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనము బ్యూట్ అండ్ ఏన్గా మనం చెప్పొచ్చు. అంటే ఒక నార్మల్ చైన్లో ఉంది కాబట్టి బ్యూట్ ప్లస్ ఏన్ అంటే నార్మల్ బ్యూటేన్గా చెప్పొచ్చు. సో ఈ విషయాన్ని చూసినట్టయితే ఒక బిగ్ చైన్లో ఇక్కడ 1 2 3 4 కాంపౌండ్, ఇక్కడ సెకండ్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు డబుల్ బాండ్ కాబట్టి 2 బ్యూటీన్గా మనము చెప్పొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ 5 మెంబర్డ్ చైన్లో 1 2 3 4 5 కార్బన్ ఐటమ్ అంటే సెకండ్ కార్బన్ ఈజ్ బాండెడ్ టు కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కాబట్టి జనరల్లీ ఇట్ ఈస్ కాల్డ్ 2 మనకు పెంట్ ఐన్గా మనము చెప్పడం జరుగుతుంది. సో లైక్ దిస్ హియర్ డబుల్ బాండ్ కానీ ఆ కార్బన్ కాంపౌండ్లో డబుల్ బాండ్ కానీ లేదంటే ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్టయితే దాన్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని. సో ఇలా ఎన్ బ్యూటేన్లో బిలాంగ్స్ టు విచ్ కాంపౌండ్ అంటాడు, అప్పుడు మీరు చెప్పాలి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని మనం చెప్పనీకి వస్తుంది.